హాయ్ వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దిలీప్ తెలుగు మిక్స్ ఛానల్. ఈరోజు ఇవాల్టి వీడియోలో మనము మొబైల్లో ఫోటోషాప్ ఓపెన్ చేసి ఏ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలి, మన ల్యాప్టాప్ లేకుండా సిస్టమ్ లేకుండా సరే సేమ్ ఫోటో స్టూడియోలో ఏ విధంగా అయితే ఎడిటింగ్ చేస్తారో ఆ విధంగా మనము ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. కావాలంటే చూడండి, ఇక్కడ జూమ్ చేస్తాను. ఇక్కడ చూడండి, రెడ్ కలర్లో ఇవి ఉండే కదా మార్క్స్, అవి మనకు తీసేయాలనుకో. చూడండి, సింపుల్గా వెళ్ళిపోతుంది. క్లిక్ చేసినాం. ఓకే, చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుందో. ఓకే, ఫోటో స్టూడియోలో ఈ విధంగానే ఎడిటింగ్ చేస్తాను. అదేవిధంగా మన మొబైల్లో చూడండి, నేను మొబైల్లో చేస్తున్నాను. చూడండి, సేమ్ టు సేమ్ ఫోటోషాప్. ఈ విధంగా మన మొబైల్లో కూడా ఏ విధంగా ఈ యొక్క ఫోటోషాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏ విధంగా ఎడిటింగ్ చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇప్పుడు ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలనేది నేను చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా దాన్ని యూజ్ చేయాలి, టూల్స్ ఏ విధంగా ఉపయోగించాలి, ఏ టూల్స్ దేనికి ఉపయోగపడుతుంది, ఏ విధంగా కటింగ్ చేయాలి అంటే మొత్తం డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోస్ నుంచి మనం తెలుసుకోబోతాం. కాబట్టి ఈ యొక్క వీడియోలు మీకు నోటిఫికేషన్లు రావాలంటే వెంటనే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోటోషాప్ Sc6 పోర్టబుల్ ఇంటూ 86.7Z ఉంది కదా. ఈ విధంగా మీకు ఒక జిప్ ఫైల్ కావాలి. ఈ యొక్క జిప్ ఫైల్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి మీకు ఏం కావాలంటే చూడండి, నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక జెడ్ ఆర్చివర్ అనేటువంటి ఈ యొక్క యాప్ అనేది కావాలి. ఈ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది, మీరు అక్కడ నుంచి దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటి కావాలంటే ఎక్సాగేర్. ఈ యొక్క ఎక్సాగేర్ చూడండి. ఓకే, ఎక్సాగేర్ అనేటువంటి యాప్ ఉంది. ఓకే, మీరు ఎక్సాగేర్ యాప్, నెక్స్ట్ వచ్చేసి జెడ్ ఆర్చివర్, నెక్స్ట్ వచ్చేసి ఆ యొక్క జిప్ ఫైల్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకున్నారు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ వచ్చేసి జెడ్ ఆర్చివర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మీకు చూడండి ఈ విధంగా వస్తుంది. మన మొబైల్ స్టోరేజ్లో ఏ ఫోల్డర్స్ అవుతున్నావో అదే ఫోల్డర్స్ అనేది మనకి ఇక్కడ రావటం జరుగుతుంది. ఓకే, మీరు డౌన్లోడ్ చేసుకునేటువంటిది డౌన్లోడ్ అనేటువంటి ఫోల్డర్స్లో ఉంటుంది. ఓకే, నేను డౌన్లోడ్ చేసుకునేది అయితే డౌన్లోడ్ ఫోల్డర్స్ ఉంది. మీరు డౌన్లోడ్ చేసుకునేది మరి ఏ ఫోల్డర్స్ ఉంటుందో, మీరు ఏ లొకేషన్లో పెట్టుకున్నారో మీరు ఆ యొక్క జిప్ ఫైల్ దగ్గరికి వెళ్ళండి. ఓకే, చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఓకే ఫోటోషాప్ Sc6 అనేది ఇక్కడ ఉంది కదా. ఓకే, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే ఎక్స్ట్రాక్ట్ హియర్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి రెండో ఆప్షన్ ఎక్స్ట్రాక్ట్ హియర్. ఓకే, దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఎక్స్ట్రాక్ట్ హియర్ అయిపోతుంది. నేను ఆల్రెడీ ఇంతకుముందుకి ఎక్స్ట్రాక్ట్ హియర్ చేశాను కాబట్టి మళ్ళీ నాకు రీప్లేస్ అడిగితే మీకైతే రీప్లేస్ అనేది రాదు. ఓకే, నేను మళ్ళీ రీప్లేస్ అనేది చేస్తాను. ఓకే, ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి అంటే చూడండి, మొత్తం బ్యాక్ వెళ్ళిపోండి. బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత మీరు చూడండి, ఎక్సాగేర్ అనేటువంటి యాప్ను ఓపెన్ చేయండి. ఎక్సాగేర్ అనేటువంటి యాప్ను ఓపెన్ చేసి ఇక్కడ డెస్క్టాప్ ఉంది కదా, డెస్క్టాప్ మీద క్లిక్ చేయండి. డెస్క్టాప్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇన్స్టాల్ న్యూ ఉంది కదా, చూడండి ఇన్స్టాల్ న్యూ. ఓకే, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే సో మనకి ఈ విధంగా రావటం జరుగుతుంది. ఓకే, మీరు ఇలా కిందికి అంటూ వచ్చినట్టయితే అదర్ యాప్ నాట్ ఫ్రమ్ ద లిస్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే చివరిలో చూడండి ఫోటోషాప్ Sc6 పోర్టబుల్ ఇంటూ 86.exe ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ చేయండి. చూడండి ఇది. ఓకే, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు
ఈ విధంగా ఓపెన్ కావటం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కొద్దిగా వెయిట్ చేద్దాం. ఓకే, లాంచింగ్ అప్లికేషన్. ఓకే, ఈ విధంగా వచ్చేసింది. ఈ విధంగా వచ్చేసిన తర్వాత చూడండి, మనకు ఈ విధంగా రావటం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ మీద మీరు క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఫోటోషాప్ పోర్టబుల్ అనేది, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్రౌజర్ ఉంది దాని పక్కన. ఓకే, బ్రౌజర్ని క్లిక్ చేయండి. బ్రౌజర్ని క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఓకే ఓకే, మనకి ఈ విధంగా వస్తుంది. మనకి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మై కంప్యూటర్ ఉంది కదా, ఓకే, ఈ విధంగా ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫినిష్ ఉంది కదా, ఫినిష్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కొద్దిసేపు వెయిట్ చేయండి, మీకు ఫోటోషాప్ అనేది ఓపెన్ అవ్వటం జరుగుతుంది. ఓకే, ఓకే చూడండి. ఓకే, టూల్స్ ఇన్స్టాల్ అయిపోతున్నాయి. ఓకే, ఫోటోషాప్ కూడా మన మొబైల్లో కూడా ఓపెన్ కావడం జరిగింది. ఓకే చూడండి, ఫోటోషాప్లో అదే ఫోటో స్టూడియోలో నెక్స్ట్ వచ్చేసి మన మొబైల్ ల్యాప్టాప్లో ఏ విధంగా అయితే ఆల్ టూల్స్ ఉంటాయో, మనం ఏ విధంగా వర్క్ చేసుకోవచ్చు, అదే విధంగా మన మొబైల్లో కూడా మనం ఫోటోషాప్ అనేది ఓపెన్ చేసాం. దీన్ని ఈ ఫోటోషాప్ యూజ్ చేసి మనము మన మొబైల్లోనే ఎటువంటి ఫోటోనైనా కానీ అఫీషియల్‌గా చాలా క్లియర్‌గా ఎడిటింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి పాస్‌పోర్ట్ సైజ్ కూడా మనం ఎడిటింగ్ చేసుకొని ల్యాబ్‌కి తీసుకెళ్ళి ఆ యొక్క ఫోటో వాళ్ళకిచ్చేసి కడిగించినట్లయితే మనకు ₹5 పడుతుంది. ₹5, ₹10 మాత్రమే పడుతుంది. ఓకే. ఓకే, ఇప్పుడు నేను న్యూ షీట్ అనేది ఓపెన్ చేస్తున్నాను. చూడండి, న్యూ షీట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకే చూడండి, మన సిస్టంలో ఫోటో స్టూడియోలో ఏ విధంగా అయితే ఓపెన్ చేస్తామో అదే విధంగా ఇక్కడ కూడా మన మొబైల్లోనే ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, నేను మొత్తం బ్యాక్ వెళ్ళిపోయినా. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, 3 డాట్ మీద క్లిక్ చేస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి స్టార్ మెనూ ఉంది కదా, స్టార్ మెనూ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కనిపిస్తుంది కానీ మనకు
ఫోటోషాప్ అనేది మనకు కనిపిస్తడం లేదు. చూడండి, దీన్ని ఓపెన్ చేస్తే మనకు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, పవర్ పాయింట్ ఇవన్నీ ఉన్నాయి. దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. కానీ మనకు ఏం కావాలి, మనకు వచ్చేసి డెస్క్టాప్ మీద కూడా ఎక్కడ కూడా ఫోటోషాప్ అనేది లేదు. ఓకే, దాన్ని మనం ఇప్పుడు ఏ విధంగా ఓపెన్ చేయాలి అంటే చూడండి, లింకు ఆ ఫోటోషాప్ యొక్క షార్ట్ లింక్ వచ్చేసి మనము ఈ డెస్క్టాప్ మీద పెట్టుకోవాలి. ఐకాన్ అనేది డెస్క్టాప్ మీద పెట్టుకొని దాన్ని క్లిక్ చేయగానే మనకు ఫోటోషాప్ అనేది ఓపెన్ కావాలి. అలా చేయాలంటే ఏం కావాలంటే చూడండి, ఇక్కడ 3 డాట్ ఉంది కదా, 3 డాట్ మీద క్లిక్ చేయండి. 3 లైన్స్ మీద క్లిక్ చేసి మేనేజ్ కంటైనర్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ నేను కంటైనర్ 5, 6, 7, 8, 12 ఉంది కదా. ఇప్పుడు నేను ఈ యొక్క ఫోటోషాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు 12 అనేది లేదు. ఇన్స్టాల్ చేయకముందుకు 12 అనేది లేదు. ఇప్పుడు ఇన్స్టాల్ చేసాక 12 వచ్చింది. మీరు కూడా ఓ పార్ట్ చెక్ చేసుకోండి. మీరు ఈ ఫోటోషాప్ ఏదైతే మీరు ఇన్స్టాల్ చేస్తున్నారో అప్పుడు మీకు ఒక కంటైనర్ అనేది వస్తుంది. ఆ కంటైనర్ చివరి వచ్చిన కంటైనర్ని మీరు చూడండి, 3 డాట్ ఉంది కదా, 3 డాట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే రన్ ఎక్స్ప్లోర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే ఓకే, ఓకే, ఫుల్ స్క్రీన్ చేస్తాను. ఓకే, ఈ విధంగా వచ్చింది కదా. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, సి ఉంది కదా, సిని క్లిక్ చేయండి. సిని క్లిక్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ ఫైల్స్ ఉంది కదా, ప్రోగ్రామ్ ఫైల్స్ అనేది దాని మీద డబుల్ క్లిక్ చేయండి. ఓకే, డబుల్ క్లిక్ చేయగానే మనకు అది ఆ ఫోటో అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఫోటోషాప్ పోర్టబుల్ మూడోది ఉంది కదా ఫోల్డర్, దాని మీద డబుల్ క్లిక్ చేయండి. ఈ విధంగా అయిన తర్వాత మీకు ఫోటోషాప్ CS6 పోర్టబుల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ప్రెస్ చేసి పట్టుకోండి. ప్రెస్ చేసి పట్టుకుంటేనే క్రియేట్ లింక్ అనేది దాన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ ఫోటోషాప్ ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చిందా లేదా, ఈ విధంగా వచ్చింది. ఓకే, మొత్తం బ్యాక్ వెళ్ళిపోదాం. ఓకే, వెళ్ళిపోయాం. ఇది ఒక బ్యాక్. ఇప్పుడు ఓపెన్ చేయండి, ఎక్సెల్ గేర్ ఓపెన్ చేయండి. చూడండి, మీకు స్టార్టింగ్లోనే ఫోటోషాప్ CS దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే మీకు ఓపెన్ కాదు, ఏం చేయాలని నేను చెప్తాను. ఓకే, ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఏం టెన్షన్ పడద్దు, ఓకే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఈ ఫోటోషాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకే, చూడండి, ఓపెన్ అయిపోయిందా లేదా. ఈ విధంగా మనము షార్ట్ లింక్ అనేది తీసుకొని డెస్క్టాప్ మీద పెట్టుకొని ఈ విధంగా ఓపెన్ అనేది చేసుకోవచ్చు. ఓకే, చూశారు కదా. ఈ విధంగా మనము మన మొబైల్లోనే ఆల్ ఫొటోస్ ఎడిటింగ్ అనేది క్లియర్గా చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఫోటోషాప్ గురించి తెలియకపోతే నెక్స్ట్ వీడియోస్లో ఫోటోషాప్ గురించి నా వీడియోలు ఉంటున్నాయి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఏ వీడియో చేసినా వెంటనే మీ నోటిఫికేషన్కి వస్తుంది. అదేవిధంగా MSXL, MS ఆఫీస్ గురించి నేను మొబైల్లో ఏ విధంగా నేర్చుకోవాలి, ఏ విధంగా వర్క్ చేయాలనేటువంటి వీడియోలు నేను చేస్తున్నాను. వాటిని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ MS ఆఫీసును ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి ఎక్సెల్ అనే వీడియో కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు అక్కడి నుంచి కూడా చూసి ఆ యొక్క వీడియో చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.